పిల్లల్ని కనండి బాబు. ఒక్కరితో ఆగిపోవద్దు. ఓపిక తెచ్చుకొని ఇంకో ఇద్దరిని యాడ్ చేయండి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుండేది. కావాలంటే మిమ్మల్ని రాజకీయంగా నేను ఎంకరేజ్ చేస్తా. ఈ మధ్య సందర్భంతో సంబంధం లేకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న మాట ఇది. బాబుని చూసి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇదే పాట అందుకున్నారు. అసలే ఫ్లోటింగ్ పెరిగిపోయి జనాభా విషయంలో ప్రపంచంలోనే నంబర్ వన్గా ఉన్నాము. అయినా సరే వీళ్ళిద్దరు ఎందుకు వీలైనంత ఎక్కువ మందిని కనమంటున్నారు? యూత్ తగ్గి వృద్ధులు పెరుగుతున్నారనే ఆందోళన? కాదంటే పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఈ రెండు అంశాలు కలిసి దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం అయిపోతున్నామనే భయమా? ఎక్కువ సంతానానికి రాజకీయానికి లంకె ఎందుకు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు? మీకు ఎంతమంది పిల్లలు? ఇంకా పిల్లల్ని కనలేదా? ఏంటి ఒక్కరితోనే ఆగిపోతారా? ఇంకో ఇద్దరిని కనండి. ఫంక్షన్లలో పెద్ద ముత్తైదువులు వేస్తున్న ప్రశ్నలు, లేక ఆట పట్టిస్తూ అంటున్న మాటలు కాదు ఇవి. స్వయంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్తగా పెళ్లైన జంటలకి ఒక్కరు చాలులే అని ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవుతున్న కపుల్స్కి ఇస్తున్న సలహాలు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు ఈ క్యాంపెయిన్ని. కుదిరినప్పుడల్లా పడిపోతున్న బర్త్ రేట్ గురించి అలర్ట్ చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. ముసలోళ్లు పెరిగిపోతున్నారు, యూత్ తగ్గిపోతుంది. కాబట్టి ఒక్కరితో ఆగిపోకుండా ఇద్దరు ముగ్గురిని కనండి, అప్పుడే మీకు దేశానికి ఫ్యూచర్లో గ్యారంటీ ఉండేది అంటున్నారు. రీసెంట్గా ఇంకాస్త సీరియస్గానే చెబుతున్నారు ఈ విషయాన్ని. వీలైనంత ఎక్కువ మందిని కనాల్సిన బాధ్యత మీపైనే ఉంది. అలాంటి పేరెంట్స్ను స్థానిక సంస్థల్లో పోటీ చేసే విధంగా నేను ఎంకరేజ్ చేస్తా. ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారికే అవకాశం కల్పించేలా చట్టాన్ని మారుస్తామంటున్నారు. ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇదే పల్లవి అందుకున్నారు. పెళ్లిళ్లకు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన తమిళ కల్చర్ ప్రకారం పెళ్లైన వారికి 16 సంపదలు ఉండాలంటారు. ఆ స్థానంలో సంతానం ఎందుకుండకూడదు? 16 మందిని కనండి బెటర్ అంటూ కామెంట్స్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్గా మారాయి. సీఎం పొజిషన్లో ఉండి ఈ కామెంట్స్ ఏంటంటూ కొందరంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనని అంటున్నారు ఇంకొందరు. ఎస్, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు యూత్ కంట్రీగా ఉన్న ఇండియా మరో 10 నుంచి 15 ఏళ్లలో ఓల్డ్ పీపుల్ కంట్రీగా మారిపోనుంది. అంటే పనిచేసేవాళ్లు తగ్గిపోయి ఆధారపడేవారు పెరిగిపోతారు. యువత తగ్గిపోతే అది దేశాభివృద్ధి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వర్క్ చేసేవాళ్లు లేకపోతే ప్రభుత్వాలకు పన్నులు రావు, ట్యాక్సులు రాకపోతే ఆదాయం పడిపోతుంది. పైగా వృద్ధాప్య పింఛన్లు, ఇతర వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే పడుతుంది. ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదే. అందుకే బర్త్ రేట్ పెరగాలంటున్నారు. వృద్ధులు పెరిగిపోతే దేశానికి భారం అనేది ఓవరాల్ జరుగుతున్న విశ్లేషణ. కానీ రాజకీయంగా చూస్తే దక్షిణాదికి జరగబోయే నష్టం అంతా ఇంతా కాదు. జనాభా నియంత్రణ అంటూ ప్రభుత్వాలు చేసిన ప్రచారాల్ని నార్త్ ఇండియా జనాలు అంత సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు పిల్లల్ని అలా కంటూనే ఉన్నారు. దక్షిణాది వారు మాత్రం మన మంచికేగా చెప్పింది అని ఆలోచించి సంతాన విషయంలో స్పీడ్ తగ్గించారు. ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడంతో పాటు సౌత్ స్టేట్స్లో బర్త్ రేట్ బాగా పడిపోయింది. ఫలితం నార్త్ సౌత్ మధ్య జనాభా విషయంలో విపరీతమైన అంతరం. ఇది కాస్త నియోజకవర్గాల డీలిమిటేషన్ మీద పడనుంది. అంటే పునర్విభజనలో సౌత్ రాష్ట్రాలకు వచ్చే సీట్లలో భారీగా కోత పడడం ఖాయం. నార్త్ రాష్ట్రాల్లో సీట్లు బాగా పెరుగుతాయి. అంటే రాజకీయంగా దక్షిణాదికి ప్రాధాన్యం లేనట్టే. ఇదే ఇప్పుడు సౌత్ ఇండియా పొలిటీషియన్స్ని కంగారు పెడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పటిష్టంగా అమలవుతుంటాయి. అందుకే ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయింది. 2011 సెన్సస్ లెక్కల్లో నార్త్ సౌత్ మధ్య ఈ అంతరం స్పష్టంగా కనిపించింది. తమ రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్లే ఆర్థిక సంఘం సిఫార్సుల్లో తగినంత వాటాను దక్కలేదనే భావన సౌత్ స్టేట్స్ పొలిటికల్ లీడర్స్లో స్ట్రాంగ్గా ఉంది. అంతేకాదు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల కంటే సగటున కుటుంబ సభ్యుల సంఖ్య తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లోనే.
ఇక త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. 2036లో చేయాల్సిన ఈ డీలిమిటేషన్ను 2026లోనే చేస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు ప్రభావం చేసే స్థాయిలో పెరిగే ఛాన్స్ లేదు. ఆంధ్ర, తెలంగాణ జనాభా లెక్కలు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మహా అయితే 3 సీట్లు అడిషనల్గా యాడ్ అవుతాయి. తమిళనాడు నంబర్ 2 సీట్ల దగ్గరే ఆగిపోనుంది. కేరళలో అయితే సీట్ల సంఖ్య పెరగడం డౌటే. అదే యూపీలో అయితే ఇప్పుడున్న 80 సీట్ల సంఖ్య ఏకంగా 126కి పెరగనుంది. ఇక ఏడాపెడా పిల్లల్ని కనే రాష్ట్రాలుగా పేరున్న బీహార్, మధ్యప్రదేశ్ లాంటి హిందీ బెల్ట్లోనూ పార్లమెంట్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం ఖాయం. అంటే వాళ్లు పెత్తనం చేస్తే మనం ఎదురు కప్పాలు చెల్లిస్తూ బానిసత్వం చేయాలన్నమాట. ఇది డేంజర్ కాబట్టే చంద్రబాబు నాయుడు కొన్నేళ్ల నుంచి పిల్లల్ని కనండి అంటూ జనాభా పెంపు గురించి చెబుతున్నారు. ఇప్పుడు స్టాలిన్ ఆయనకు తోడయ్యారు. మొన్నటిదాకా జనాభా విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న చైనా దేశంలో న్యూ బర్త్ రేట్ తగ్గడంతో కంగారు పడిపోతుంది. తాము పెట్టిన ఆంక్షలను ఎత్తేసి 2-3 కనండి, అలా చేస్తే మీకు భారీ గిఫ్ట్లు ఇస్తామంటూ మళ్ళీ పాపులేషన్ పెంచడానికి కృషి చేస్తుంది. లిటరల్లీ ఓల్డ్ పీపుల్ కంట్రీగా మారిపోయింది జపాన్. లైఫ్ స్పాన్ పెరిగి వృద్ధులు ఎక్కువైపోయారు అక్కడ. యూత్కేమో ఎంతసేపు పనుయావే తప్ప ముద్దు ముచ్చట్ల మీద ధ్యాస ఉండట్లేదని జపాన్ ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. మీరు పిల్లల కంటే వారిని చూసుకునే బాధ్యత మాది అంటూ ఆఫర్లు ఇస్తున్నా పబ్లిక్ నుంచి నో రెస్పాన్స్. ఈ దేశాలేమో విద్య, వైద్యం సహా పిల్లల మీద ఖర్చయ్యే ప్రతి పైసాని తామే భరిస్తామంటున్నాయి. మరి ఇండియాలో ఇలాంటి భరోసా ఎవరిస్తారు? పిల్లల్ని కనమని సలహాలు ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి వారిని ఎవరు పోషిస్తారు? ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు కదా, ఫ్రీ డైపర్ కూడా ఇస్తారో ఎవరో గ్యారెంటీగా చెప్పలేని దేశం మనది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వాలు సలహాలతో పాటు బెనిఫిట్స్ విషయంలోనూ గ్యారెంటీ ఇవ్వాలి. అప్పుడే కనీసం కొందరన్నా ఎక్కువ మందిని కనే విషయం ఆలోచిస్తారేమో.